దీపా ఏం చేస్తున్నావే? ఈరోజు అయితే నేను ఒకటి చేస్తున్నా, ఎందుకంటే ఇంకా నేను తర్వాత చెప్తా. మొత్తం నువ్వు చూపించిందే కదా, నువ్వు చెప్పిందే కదా నేను చేస్తుంది. జస్ట్ నేను చెప్పిన అంతేగా, అది ఫుల్ఫిల్ చేసేది నువ్వేగా. ఇది జస్ట్ కాదు, ఇది ఒక సంకల్పం అన్నమాట. ఆ శివయ్య మనకిచ్చిన సంకల్పం. అది నీ ద్వారా ఈరోజు నేను చేయగలుగుతున్నా. అట్లా ఎందుకు అనుకోవాలి? నిజంగా చాలా థ్యాంక్స్ నీకే చెప్పాలి ప్రియా. అట్లా అనకు, నీకైనా నాకైనా చేసే దేవుడికే కదా మన ఇద్దరం. కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నిజం. ఎందుకే? నా చేతులతో నేను ఇలా చేయడం అదే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అసలు ఏం చేస్తున్నావు ఇంతకు, అది చెప్పు. ఏం చేస్తాను అనేది అయితే చెప్పనమాట, చూపిస్తా. నేను నాతో పాటు నీకే కాదు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, మన యూట్యూబ్ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చూపిస్తా అన్నమాట. సరేలే, వేసుకో మరి అయితే. సరే ఓకే. ఇప్పుడు చూపించవా? ఇప్పుడు చూపించాను, తర్వాత నేనే మొత్తం చూపిస్తా మీ అందరికి. సరే సరే. ఒకటి చెప్పాలనుకుంటాను, ఏం జరిగిందో తెలీదు. ప్రాణం పోయే వరకు కూడా నాకు బాబానే, కానీ ఏమో ఈ మధ్య నాకు శివయ్య 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 శివ 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 ఇది తప్ప ఇంకొక ఆలోచన రావట్లేదు. ఎందుకో తెలియదు. ఈయనది ఒక బాధ. నేను ఒక పక్క వేస్తే ఆయన వేసింది ఒకసారి చెక్ చేసి చూసుకోండి. అయిపోయింది. డీటెయిల్స్ చెప్పుకోపోయి అవేంటి చెప్పుకోవాలకు, అసలు వాటి పేర్లు చెప్పుకో. ఇది ఇప్పుడైతే మా సిస్టర్ అయితే వేస్తుంది అనమాట. ఇది ఎప్పుడైనా ఏదైనా మా సిస్టరే చేసుకుంటుంది, తను ఒక్కతే వేసుకుంటుంది. ఎంత పెద్ద ముగ్గైనా ఏదైనా కూడా నేనైతే ఎప్పుడు హెల్ప్ కూడా చేయను అనమాట. కానీ ఈసారి మాత్రం నేను కూడా కొంచెం అయితే హెల్ప్ చేశాను. ఎందుకంటే తనే అడిగిందనమాట, ఎట్లయినా నువ్వు ఇప్పుడు ఇందులో అయితే వెయ్యాలి ఖచ్చితంగా అనేసి. అంటే తర్వాత ఇంకా ఎందుకంటే అది నాకు కూడా ఇంకా వెయ్యాలి అనిపించింది, అందుకే నేను కూడా కొంచెం అయితే వేశాను. అసలు ఏం వేస్తున్నాం ఏంటి అనేది అయితే నేను తర్వాత చెప్తాను. కానీ తను చాలా కష్టపడుతుంది అనమాట మా సిస్టర్ మాత్రం. ఇంకా నాతో ఈరోజు ఇలా చేయించాలి అని అయితే తను పట్టుపట్టి మరీ చేపిస్తుంది. నేను ఇంకో వీడియోలో అయితే క్లియర్గా మీకు చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్.